హాయ్ అండి. సో, నా పేరు నరహరి. సో, నేను రీసెంట్‌గా ఒక యాప్ అయితే క్రియేట్ చేశాను. సో, దాని యాప్ పేరు వచ్చేసరికి వడ్డీ మిత్ర. ఈ యాప్ మనకి ఎలా హెల్ప్ అవుతది అంటే, లైక్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తా ఉంటాం గదా! సో, అందులో మనం లెండ్స్ అంటే అప్పు మరియు మనం తీసుకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో డెప్త్ గానీ, లేకపోతే లెండ్ గానీ, సో, అవన్నీ మనం యాడ్ చేసుకొని మానిటర్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు రోజు. అండ్ మనం దాన్ని ఎడిట్ గూడా చేసుకోవచ్చు. అంటే మనం అప్డేట్ గూడా చేసుకోవచ్చు దాన్ని కావాలంటే. సో, ఇందులో ఫీచర్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. ఎలా ఉంటాయి, ఎలా చేసుకోవాలి, ఎట్లా ఉంటది అనేది. సో, ఫస్ట్ నా యాప్ పేరొచ్చేసరికి వడ్డీ మిత్ర అండి. సో, ఇది యాప్ లోగో ఇలా ఉంటది. సో, నేను దీన్ని ఓపెన్ చేసినప్పుడు సో, ఇలా ఓపెన్ అవుతదనమాట. మనకి లాగిన్ పేజ్ అనేది ఇలా ఉంటది వడ్డీ మిత్ర. అండ్ కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేయగానే సో, మనకి అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది మనకి గుర్తుపెట్టుకోవాలండి. సో, ఇదే ఈమెయిల్ ఇచ్చారా, వేరేది ఇచ్చారా? ఎందుకంటే మనకి రేపు బ్యాకప్‌కి ఈజీ అవుతది. మనం ఒకే అకౌంట్ యూజ్ చేస్తే. సో, ఫర్ నౌ నేనేం చేశానంటే ఈ అకౌంట్‌ని యూజ్ చేస్తాను. ఓకే. సో, అది పర్మిషన్స్ అడుగుతాయి. సో, అవన్నీ ఓకే కొట్టేసి లోపలికొచ్చేసేయాలి. సో, ఇది మనకి హోమ్ పేజ్ అండి. ఇది మనకి హోమ్ పేజ్. ఇక్కడ మనకి టోటల్ లెన్స్, బారోస్ అన్నీ కనిపిస్తాయి. అండ్ కరెంట్ వాల్యూ అంటే లైక్ మనకి ఈ టోటల్ లెన్స్ మైనస్ టోటల్ బారోస్ మొత్తం చేసి ఇక్కడ కనిపిస్తది మనకి. ఇప్పటికైతే ఏం లేదు కాబట్టి 0 కనిపిస్తున్నాయి అన్నీ. సో, ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్‌లో నాకు లెండ్ అనేది ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సోమన్న అనే వ్యక్తికి ఒక 25,000 ఇచ్చాను. ఓకే. సో, ట్రాన్సాక్షన్ టైప్ సో, ఇది క్యాష్ గానీ, యూపీఐ గానీ, నెట్ బ్యాంకింగ్ గానీ ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఐ ద్వారా చేశాననుకోండి, యూపీఐ ఇచ్చేశాను. స్టార్ట్ డేట్ మనకి కరెంట్ డేట్ ఉంటది. సో, ఇది మనం ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సెప్టెంబర్ 4థ్‌కి ఇచ్చాననుకోండి. ఓకే. సో, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ నౌ డిఫాల్ట్‌గా 2 ఇచ్చాను. వీ కెన్ మనం ఇది చేంజ్ చేసుకోవచ్చనమాట. 3, 4లా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ నౌ నేను 2 ఉంచేసి ఎక్స్‌పెక్టెడ్ డ్యూ డేట్ అంటే లైక్ ఎప్పుడు వాడు మనకి తిరిగి చెల్లిస్తాడు. ఆ డేట్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. సో, నాకు జనవరి 31కే వాడు 31 కాదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 31 అని చెప్పి ఇచ్చేసి ఓకే కొట్టేసి అండ్ నోట్‌లో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. గివెన్ ఫర్ హిస్ వెడ్డింగ్ సంథింగ్ వెడ్డింగ్ అని చెప్పి సో, మనకి గుర్తుండడానికి నోట్ యాడ్ చేసి ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మనకి ప్రామిసరీ నోట్ కానీ లేకపోతే ఏదో ఒకటి మన దగ్గర ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది యాడ్ చేసుకున్నాను. ఓకే. సో, ఫైల్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఎన్ని ఫైల్ అంటే అన్ని ఫైల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ కొట్టినప్పుడు ఇది యాడ్ అయిపోతుంది. ఓకే. సో, యాడ్ అయిపోయింది. సో, ఇక్కడ మనం ఇది క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు హోమ్‌లో ఉన్నాం కదా. హోమ్‌కి వచ్చింది కదా. ఇక్కడ మనకి 27,400 ఉంది. సో, ఇది కరెంట్ వాల్యూ అనమాట. 25,000 ప్లస్ 2,400 వడ్డీ. సో, మొత్తం కలిపి 27,400 అయింది. అండ్ 9.6% మనకి వచ్చింది రిటర్న్స్‌లో. ఇట్లా కనిపిస్తుంది. ఓకే. సో, ఇది వచ్చేసరికి లెండ్ అనమాట. ఇప్పుడు ఇంకోటి డెప్త్ యాడ్ చేద్దాం. ఇక్కడ డెప్త్ క్లిక్ చేస్తే మనకి డెప్త్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫ్రెండ్ అనేది ఉంటుంది. ఆ ఫ్రెండ్ అనేది ఏంటంటే లైక్ 0 అంటే వడ్డీ ఏమి ఉండదు. మనకి నార్మల్గా బదులు ఇస్తూ ఉంటాం కదా. సో, అలా అనమాట. ఇక్కడ నేము, అమౌంట్, క్యాష్, స్టార్ట్ డేట్ కొట్టేసి సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. సో, ఫర్ నౌ ఇదనమాట. టు డూ అంటే వీ కెన్ సీ దట్ లేటర్. ఫస్ట్ అయితే మనం డెప్త్ చేద్దాము. సో, డెప్త్‌కి నేను రాకేష్ నుంచి 10,000 తీసుకున్నాను. ఓకే. సో, ఇది క్యాష్ లెక్క తీసుకున్నాను. ట్రాన్సాక్షన్ డేట్ వచ్చేసరికి
నాకు నవంబర్ 7న తీసుకున్నా నేను. సో రేట్ సేమ్ ఉంటుంది, 2 రూపీస్. ఎక్స్పెక్టెడ్ డేటు అని చెప్పి నేను ఇట్లా తీసుకున్నాను. ఎక్స్పెక్టెడ్ డేటు ఫిబ్రవరిలో ఇస్తా అని చెప్పి నోట్ వచ్చేసరికి నేను ఐ టుక్ ఫర్ మై ఆన్లైన్ కోర్స్ అని చెప్పేసి ఇక్కడ ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే సబ్మిట్ కొట్టేసేయండి. ఇక్కడ మనకి డెప్త్ యాడ్ అయిపోతుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా అంటే 16,860 ఉంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే టోటల్ లెన్స్ ప్లస్ టోటల్ బారోస్ మైనస్ ఇందులో నుంచి ఇది మైనస్ అయ్యి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో కింద చూడండి 10,000 మైనస్. ఇది రెడ్లో ఎందుకు చూపిస్తున్నా అంటే లైక్ మనకి ఇది డెప్త్ కాబట్టి, అంటే మనకి మన దగ్గర ఇది మైనస్ ఉంటుంది కాబట్టి ఇది మైనస్లో చూపిస్తున్నాం మనము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డాష్ బోర్డ్కి వెళ్ళాం అనుకోండి. సరే, ఇంకోటి యాడ్ చేస్తాను, ఫ్రెండ్ టైపు. ఫ్రెండ్ కొట్టేసి నేను నా ఫ్రెండ్కి ఒక 5,000 యాడ్ ఇచ్చాను. సారీ, ఫ్రెండ్ నేమ్ వచ్చేసరికి బాలు. అమౌంట్ ఒక 4,000 ఇచ్చాను. ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇచ్చాను. సో స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఈ మంత్లోనే పెట్టేద్దాము. ఓకే, సబ్మిట్ కొట్టేస్తే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ డాష్బోర్డ్, ఇక్కడ హోమ్లో ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేయండి, డాష్బోర్డ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మొత్తం కనిపిస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ టోటల్ లెన్స్ ఏంటి, అవన్నీ ఏంటి అని చెప్పి ఇక్కడ చూడండి. ప్రిన్సిపల్ ఎంత 4,000, కరెంట్ 4, వాటి రిటర్న్ 0. దీనికి ఏమి ఉండదు. సో టైపు ఫ్రెండ్ అనే ఉంటుంది అండ్ స్టేటస్ యాక్టివ్లోనే ఉంది. ఓకే, ఇక్కడ రాకేష్ చూడండి, డెప్త్ రెడ్ కలర్లో ఉంటుంది, యాక్టివ్ అండ్ -540. సో మనకి మైనస్ కాబట్టి -540 అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ సోమన్నకి నేను ఇక్కడ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ లెండ్ ఉంటుంది 25,000, కరెంట్, రిటర్న్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తాను, ఎక్కడైనా క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోతుంది వేరే పేజ్. సో ఇక్కడ మొత్తం మనకి ఉంటాయి. టైప్ ఏంటి, లెండ్ ఎప్పుడు ఇచ్చాము, 4 సెప్టెంబర్ నాడు ఇచ్చాము. కరెంట్ వాల్యూ ఏముంది, 27,400. ప్రిన్సిపల్ అమౌంట్, రిటర్న్స్, ఇంట్రెస్ట్ రేట్, ఇంట్రెస్ట్ ప్రాసెస్ డేట్ అంటే 2 days డేట్ అనమాట, ఇవాళ నుంచి ప్రాసెస్ అయింది కదా. సో ఇక్కడ మనకి టైం లైన్ కనిపిస్తుంది, 4 months 24 days అయిందని చెప్పి. స్టేటస్ ఉంటుంది యాక్టివ్, గివెన్ డేట్ 4/9, ఎక్స్పెక్టెడ్ డేట్ ఇక్కడ 31st 3 అని ఉంది. సో నోట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ టైప్ ఉంటుంది అండ్ ఇక్కడ అప్డేటెడ్ ఆన్ ఉంటుంది. ఇక్కడ ఈజ్ డ్యూ ఎక్సిడెడ్ అంటే మన డ్యూ డేట్ ఉంది కదా 31st 3, 2025 అని చెప్పి. డ్యూ డేట్ ఎక్సిడ్ కాలేదు, ఒకవేళ ఎక్సిడ్ అయితే మన రెడ్ కలర్లో ఎస్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ మనకి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు డాక్యుమెంట్స్ ఇట్లా కనిపిస్తాయి, ఇట్లా కనిపిస్తుంది. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో ఇక్కడ నేను ప్రజెంట్లీ బ్యాక్కి వెళ్ళి నేను దీనిలో ఏదో ఒకటి ఎడిట్ చేస్తాను. ఇక్కడ మనకి 4 buttons ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఎడిట్ అనమాట, అప్డేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి డిలీట్, ఇది వచ్చేసరికి షేర్. ఇక్కడ షేర్ని క్లిక్ చేసినప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సోషల్ మీడియా మొత్తం కనిపిస్తాయి, ఇక్కడ వాట్సాప్ కూడా కనిపిస్తుంది. వాట్సాప్ మీద క్లిక్ చేసి నేను నా ఫ్రెండ్కి నేను పంపించుకోవచ్చు అనమాట, ఇంత బాకీ ఉన్నవారా అని చెప్పి. ఓకే, చెప్తాను మీకు అన్నీ. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాను, ఎడిట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25,000 కాదు 22,000 చేస్తాను. అమౌంట్ 22,000 చేస్తాను. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గివెన్ ఫర్ హిస్ వెడ్డింగ్ తీసేసి నేను ఏం రాస్తానంటే రివైజ్ ద అమౌంట్ అని చెప్పి 22K అని చెప్పి రాస్తాను. ఓకే, అప్డేట్ కొట్టేస్తా. సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు 22,000తో అప్డేట్ అయిపోయింది. ఓకే, ప్రిన్సిపల్ 22,000తో అప్డేట్ అయిపోయింది, కరెంట్ 24. సో ఇలా కనిపిస్తుంది అనమాట. క్లిక్ చేసినప్పుడు నాకు కింద కనిపిస్తాయి ఇక్కడ ఇవన్నీ హిస్టరీ అనమాట. 28 రోజున 1:22 PM అమౌంట్ 25 నుంచి 22,000కి చేంజ్ అయింది. అండ్ నోట్ వచ్చేసరికి దీని నుంచి దీనికి చేంజ్ అయిపోయింది అని మొత్తం మనకి ప్రతి ఒక్క లైక్ హిస్టరీ మనం మెయింటైన్ చేస్తాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ 2 తీసేసి 3 ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేశాను అనుకోండి, అప్డేట్ కొట్టేస్తే
మనకి ఇక్కడ కింద స్టేటస్లో ఇంట్రెస్ట్ రేట్ 102 నుంచి 3కి చేంజ్ అయింది అని చెప్పి కనిపిస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ నాకు ఇవాళ ఇస్తున్నాడు. ఓకే. నా ఫ్రెండ్ నాకు ఇవాళ ఇస్తున్నాడు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇది కంప్లీట్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఫైనల్ సెటిల్మెంట్ అమౌంట్ మనకి 25,000 ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఎడిట్ చేసుకున్నా చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే. సో ఫర్ నౌ నేను అదే ఎలా ఇచ్చాడు, ట్రాన్సాక్షన్ టైప్ ఎలా ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇచ్చాడు. ఓకే. సో డేట్ ఇవ్వాలి ఉంటుంది, నోట్స్ ఏమంటే యాడ్ చేసుకోవచ్చు, కంప్లీటెడ్ గివెన్ సెటిల్డ్ అని చెప్పి. అప్డేట్ కొట్టేస్తే నాకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఓకే. సో నాకు ఇక్కడ డాష్బోర్డ్లో కనిపించదు, హిస్టరీలో కనిపిస్తుంది. హిస్టరీలో క్లోజ్డ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ సెటిల్మెంట్ అమౌంట్ 25,000 ఇవన్నీ కనిపిస్తాయి. సెటిల్మెంట్ అమౌంట్, సెటిల్మెంట్ డేట్, స్టేటస్ క్లోజ్డ్ అన్నీ కనిపిస్తుంది. ఓకే. మనకి ఇక్కడ చూస్తే స్టేటస్ మళ్ళీ అప్డేట్ అయింది, హిస్టరీ యాక్టివ్ నుంచి క్లోజ్కి వెళ్ళింది అని. సో ఇప్పుడు ఏమైనా షేర్ కూడా చేసుకోవచ్చు అండ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే. సో ఇదన్నమాట. ఇది వచ్చేసరికి లైక్ లెంగ్త్ది. డెప్త్ కూడా సేమ్. మన డెప్త్ మీద క్లిక్ చేస్తే మనకి మొత్తం కనిపిస్తుంది, మొత్తం మైనస్లో కనిపిస్తుంది. ఎందుకు యాడ్ చేసినామంటే లైక్ ఇది మనకి మైనస్లో నెగిటివ్లో ఉంటుంది కాబట్టి. ఓకే. సో ఇదే అన్నమాట ఇది దీని గురించి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే హిస్టరీలో ఉంటుంది. హిస్టరీలో ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్తో ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లోజే తీసుకోవాలనుకున్నాను, క్లోజే వచ్చింది ఫిల్టరు. అండ్ టు డూ నాకేం లేవు కాబట్టి ఏం రాలేదు. యాక్టివ్లో నాకు ఈ రెండు యాక్టివ్లో 2 వచ్చేసినాయి. ఇక్కడ ఫ్రెండ్ అని కొడితే నాకు ఫ్రెండ్వి వచ్చేస్తాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్ పెట్టేసి నేను ఇక్కడ సర్చ్ చేస్తాను, నాకు సోమన్న కాదు కానీ బాలుది కావాలని చెప్పి. సో నాకు బాలువే వస్తాయి ఇక్కడ సర్చ్ ఫిల్టర్. ఓకే. సో ఇది అనమాట. ఇంకోటి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే లైక్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే అప్పటికప్పుడు లెక్కించుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఇంట్రెస్ట్ రేటు 1.5 అనుకుందాము. అండ్ డేట్ ఇది ఫర్ నౌ లాస్ట్ ఇయర్ చూపిస్తున్నాను నేను. ఇక్కడ కొట్టేస్తే మనకి మొత్తం కనిపిస్తుంది. ప్రిన్సిపల్స్ అండ్ ఎర్నింగ్స్ 300. సో మొత్తం వచ్చేసరికి ఇట్లా కనిపిస్తుంది. 1 మంత్ అయింది, డైలీ 10 రూపీస్, మంత్లీ 300, ఇయర్లీ 0 అని చెప్పి. సో ఇక్కడ ఫర్ నౌ ఇక్కడ మంత్ ఉంది కదా, నేను ఇక్కడ డేట్ చేంజ్ 2023 పెట్టేసి హిట్ చేస్తాను. సో ఇప్పుడు క్యాల్కులేట్ కొట్టినప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుంది. సో 1 ఇయర్కి 1.5కి ఫర్ మంత్ 300 అని చెప్పి, ఇయర్లీ 3,600 అని చెప్పి. ఓకే. సో ఇది సింపుల్ క్యాల్కులేట్, అప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసుకోవడానికి ఇఫ్ యూ వాంట్. ఓకే. సో నౌ ఇది హిస్టరీ అనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని క్లోజ్కి డిలీట్ చేసేస్తాను. ఇక్కడ నేను డిలీట్ చేసేసి ఇక్కడ డిలీట్ అయిపోయింది. అక్కడ ఉండదు, ఇక ఎక్కడ ఉండదు అది, ఇంకా ఎక్కడ మనం దాన్ని పట్టుకోలేము. ఎక్కడ ఉండదు అది. ఇక్కడ ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ మొత్తం మనకి అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది అనమాట. తెలుగు మీద క్లిక్ చేస్తే మొత్తం తెలుగులో చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి హోమ్కి వెళ్ళామంటే ప్రస్తుత విలువ, ఇచ్చిన మొత్తము, తీసుకున్న అప్పు మొత్తము, నమోదు చేయు, ఇవన్నీ తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. ఇది సో ఇది 0 వడ్డీ, ఎందుకంటే ఫ్రెండ్ది కాబట్టి. ఓకే. సో మళ్ళీ మనకి కావాలంటే ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ద మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి బ్యాకప్ అన్నమాట. సో బ్యాకప్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి బ్యాకప్ నౌ గూగుల్ అని కొడితే మనకి గూగుల్లో బ్యాకప్ అయిపోతుంది. బ్యాకప్ కంప్లీటెడ్ ఫర్ ఈమెయిల్ అని చెప్పి. ఓకే. సో ఈమెయిల్కి మనకి బ్యాకప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డేటా ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను తీసేసి నేను అన్ఇన్స్టాల్ చేసేస్తాను యాప్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే వడ్డీ మిత్ర యాప్స్కి వెళ్ళి ఇక్కడ క్లియర్ స్టోరేజ్ కొట్టేస్తాను. క్లియర్ స్టోరేజ్ కొడితే ఏమవుతుందంటే నాకు
మళ్ళీ యాప్ ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అన్‌ఇన్‌స్టాల్ అయిందనుకోండి, లేదంటే నీ ఫోన్ పోయింది. అన్నీ పోయాయి. సో, మనకి డేటా మళ్ళీ కావాలి అంటే మళ్ళీ దీన్ని యాప్స్ ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కొత్త ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశామనుకోండి మనం ఇది. ఓకే. సో, ఇలా మళ్ళీ లాగిన్ అవ్వాలి కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పి. సో, మనం ఏదైతే అకౌంటు ఇచ్చామో ఆ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే యాడ్ చేసుకోండి. ఏదైతే అకౌంట్ ఫస్ట్‌లో ఇచ్చామో, లాగిన్ అయ్యామో. ఓకే. సో, మనకి డేటా అయితే బ్యాక్ వచ్చేస్తది. చూడండి. సో, డేటా అయితే మనకి బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు అన్ని ట్రాన్సాక్షన్స్ నాకు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫ్రెండ్‌వి, డెప్త్‌వి. సో, ఇదండి యాప్ గురించి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ మెయిల్‌కి కాంటాక్ట్ చేయండి. సో, ఐ విల్ యాడ్ నేను ఇక్కడ ఇది యాడ్ చేశాను. ఓకే. సో, ఇదండి యాప్ గురించి. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి మర్చిపోయాం. ఇక్కడ బ్యాంక్ ఈఎంఐ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 ఉంది. సో, ఇక్కడ 10 ఇయర్స్‌కి 10 ఇయర్ పెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేంజ్ చేస్తాను. ఇట్లా డ్రాగ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ 10 ఇయర్ వచ్చేసరికి 30 ఇయర్స్ పెట్టేసుకొని ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు 7 ఎంతో అంత డ్రాగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈఎంఐ కనిపిస్తుంది. 2,81,000 లోన్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేటు, టోటల్ అమౌంట్ పేయబుల్. ఇట్స్ జస్ట్ ఫర్ టూల్ కోసం ఇది ఇచ్చాను ఆప్షన్. ఓకే. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.